హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? కుష్ పాపకి హౌస్ కట్టేయమని చెప్పింది ఆడుకోవడానికి అనేసి. సో నేను అలా స్కార్ప్ అలా వేసి ఇస్తే అందులో పిల్లోస్ వేసి ఆడుకుంటుంది. అదొక హౌస్ అంట, ఇది కూడా హౌసేనంట. అదేంట్రా? గోట్ కాదు, హార్స్. హౌస్ అది మీది? ఎన్ని హౌసెస్ ఉన్నాయి నీకు? 2 హౌసెస్ ఉన్నాయా? ఓకే ఓకే, ఆడుకో. నేను మళ్ళీ వస్తా. బాయ్. పుష్పపు ఏం కర్రీ చేస్తున్నావురా? చికెన్ కర్రీ. ఓకే. పప్ప కాదు, ఇద్దరం కలిసి తినాలా? ఓకే, థ్యాంక్ యూ బేటా. నేను వీడియో తీస్తుంటే వెనకాల దేవుడు ఫొటోస్ కనిపిస్తున్నాయి, అదే చూపిస్తున్నా మీకు. అక్కడ సెల్ఫ్లో దేవుడు ఫొటోస్ పెడదామంటే అసలు ప్లేస్ లేదు మాకు కిచెన్లో, అందుకే నేను అలా పెట్టుకున్నా. ఆ దేవుడు ఫొటోస్ పెట్టాను చూడండి, అది మా డాడీ చేపించారు నాకు, టేక్తో చేపించినవి అవి. నాకు దేవుడి రూమ్ సపరేట్గా ఉంటే చాలా. ఈవినింగ్ 4 అవుతుంది, ఆ టైంకి చాలా ఆకలి వేస్తుంది. ఏమైనా చేసుకుంటేనేమో అది తినేస్తా, లేకపోతే టీ పెట్టేసుకుంటాం. ఈరోజు టీయే పెట్టేసుకున్నా. ఇంకా నాకు టీ, కుష్ పాపకేమో పాలు వేడి చేసి కొంచెం చల్లారాలనేసి పక్కకు పెట్టాను. ఖుషికి పాలు 2 టైమ్స్ ఇస్తాను డేలో. ఒకసారి మార్నింగ్ టైంలో ఇస్తాను లేవగానే, తర్వాత ఈవినింగ్ ఒకసారి ఇస్తాను. పాలు ఆ మిల్క్ బాటిల్లోనే తాగుతుంది, గ్లాస్లో తాగమంటే అస్సలు తాగదు. ప్లాస్టిక్ ఎక్కువగా వాడద్దు కదా, సో చెప్తే వినదు. మిల్క్ బాటిలే కావాలని ఏడుస్తుంది. నేను అందుకే మిల్క్ బాటిల్లో ఇచ్చేస్తున్నా, అలవాటు మానిపియాలి. ఇంకా పాపకి మిల్క్ బాటిల్ ఇచ్చేసి నేను పైనుండి బట్టలు తీసుకొచ్చాను. బట్టలన్నీ ఫోల్డ్ చేస్తున్నా. ఈరోజు బెడ్షీట్స్ కూడా బెండేసాను, కొంచెం ఎండగా ఉంది కదా. ఆ వర్షం పడితే అసలు బట్టలు అస్సలే ఆరట్లేదు, ఇంకా స్మెల్ వచ్చేస్తున్నాయి. ఎంత కంఫర్ట్ వేసినా సరిపోవట్లేదు అసలు. నేను ఆ మడత పెట్టిన బట్టలన్నీ సర్దుదామని బట్టలు తీసుకొని వెళ్ళిపోయా. వాడికి ఎక్కడ దొరికాయో ఏంటో తెలీదు, ఆ కలర్ బాటిల్స్ తీసుకొని వచ్చింది. పాప సౌండ్ లేకుండా ఉంటే ఏమో చేస్తుందని కంపల్సరీ చూడాలి. అంటే అల్లరి వినిపిస్తుంది, మాటలు వినిపిస్తున్నాయి అంటే ఆడుకుంటుంది అన్నట్టు. ఆ వాటర్ కలర్స్ తీసుకొచ్చింది కదా, ఇంకా ఏం చేస్తుందో మళ్ళీ డ్రెస్కి పూసుకుంటుంది అనేసి పేపర్స్ తీసుకొచ్చి ఇచ్చా. అందులో ఒక పేపర్లో వేసింది కలరు, గ్రీన్ కలర్ అంతా వేసేసింది. సో నేను వట్టిగా వేయడం ఎందుకనేసి కొంచెం డ్రాయింగ్ వేసి ఇచ్చాను. ఒకటి ట్రీ లాగా, ఇంకొకటి టెడ్డీ బేర్ లాగా చూపిస్తున్నా. ఆ లైన్ లోపలే వేయాలనేసి. ఇలా వేసినావు కదా, అప్పుడు ట్రీ కనబడట్లేదు కదా, ఎలా వేయాలంటే ఈ లైన్ లోపలనే వేయాలి. ఇలా అలాంటి కలర్స్, స్కెచెస్ ఏమైనా పిల్లలకి ఇస్తే వాళ్ళ దగ్గర కూర్చొని చూసుకునేలాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నోట్లో పెట్టేసుకుంటారు. అందరు పిల్లలేమో తెలియదు, కానీ మా పాప మాత్రం అన్నీ నోట్లో పెట్టేసుకుంటుంది. అదొక అలవాటు మాత్రం ఉంది. స్కూల్కి వెళ్తే మానుతుందేమో మరి, చూడాలి. అదిగో చూడండి, కలర్స్ వేసింది. ఇది బాగాలేదు కదా మమ్మీ అని చెప్తుంది. లేదు బెట బాగానే ఉందని అంటే చూపిస్తుంది. సర్లే నువ్వే చూపించు, ఎలా ఉందో అడుగు అని చెప్పాను. హౌ ఈజ్ ఇట్ అంట. ఓకే, అది అక్కడ పెట్టేసే, ఇది చూపించు. బాగుంది బేటా.
ఇది చూపించు, ఇది చూపించు, ఇది చూపించు బేటా. పక్కన పెట్టేసి ఇటు తిప్పాలి. నైస్. అన్ని చూపిస్తావా? ఓకే. అదేంట్రా? నెక్స్ట్ ఇంకొక పేపర్ ఉంది కదా, ఇది దిస్ వన్. చూపించు. ఫస్ట్ నువ్వు అది చూపించు, లాస్ట్ ఇంకా ఇది చూపించు. ఓకే చెప్పు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కలర్స్ అవన్నీ పూసుకుంది కదా, అందుకే స్నానం చేయించా కుష్పాపకి. ఇంకా ఎగ్స్ బాయిల్ చేద్దామనేసి ఒక బౌల్లో పెట్టేసుకున్నా. ఇంకొక సైడ్ బీరకాయ కర్రీ చేసుకుంటున్నా. ఇది అందరు చేసుకునేది. నేనైతే అన్ని కర్రీస్ సింపుల్గానే చేస్తాను. మసాలాలు అవేం వేయను. ఓన్లీ చికెన్ అంటే నాన్ వెజ్ కర్రీస్లో మాత్రమే వేస్తా. ఇంకా ఎగ్లో కూడా. కర్రీ కోసం అనేసి ఒక కడాయిలో ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంకా బీరకాయలు వేసి బాగా వేయించాలి. బీరకాయలు బాగా ఫ్రై అయ్యాక అందులో టొమాటోస్ వేసి సాల్ట్ వేసుకోవాలి. ఆ టొమాటోస్ బాగా మగ్గాక అందులో కొంచెం కాదు తగినంత కారపొడి వేసి ఆయిల్లోనే కారం ఫ్రై అవుతే బాగుంటుంది, లేకపోతే కారం వస్తుంది. ఇంకా అందులో వాటర్ వేసేసి దగ్గర పడ్డాక ఆఫ్ చేసుకోవడమే. నేను వంట చేస్తుంటే సిత్తు కాల్ చేశారు, మనం బయటికి వెళ్దామనేసి. మీరు ఒక్కరు ఇంట్లో ఉండి ఏం చేస్తారు, ఎలాగో నేను వెళ్తున్నాను కదా, అందరం కలిసి వెళ్ళొద్దాము, బోర్ అనిపిస్తుంది మీకు. మేము కూడా వెళ్తున్నాము. కుష్పాపని చూడండి, స్పెట్స్ పెడితే అంతే మొత్తం హీరోలా అయిపోతుంది. ఒకటి టేబుల్ ఫ్యాన్ ఉంది, అంటే ఛార్జింగ్ ఫ్యాన్ అనమాట. అది రిపేర్కి ఇచ్చారు, తీసుకురావడానికి వెళ్తున్నారు. మేము కూడా అలా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది కదా అనేసి మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఎక్కడ రావును డేంజర్ సింబల్ అది. ఎస్. నో బెట గ్యాస్ ఉంటుంది. హెచ్బి గ్యాస్, ఆయిల్ గ్యాస్ ఉంటుంది. గ్యాస్ అంట. మళ్ళీ ఫస్ట్ నుండి చెప్పు శ్రీనివాస్. ఇంటికి వచ్చేసినాం మేము. ఇంటికి వచ్చాక కుష్పాపకి తినిపించేసా, మేము కూడా తినేసాము. రోజు ఇలాగే నైట్ అన్నం తినేసాక ఇలా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది. ఇవి రెండు ఫేవరెట్ సాంగ్స్ అనమాట. అవి పెట్టేసుకొని డ్యాన్స్ చేస్తూ ఆడుకుంటుంది. ఇంట్లో ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కదా, పాపను చూసుకుంటున్నారు. నేను కిచెన్లోకి వెళ్ళిపోయి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాం. ఆ రైస్ కర్రీ అవి మిగిలిపోయి ఉంటే వేరే బౌల్ వేసుకొని బౌల్స్ అన్నీ కడిగేసుకుంటున్నా. ఎందుకంటే నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ లేచి వచ్చి కిచెన్లోకి వచ్చేసరికి ఫ్రెష్గా ఉంటుంది కదా, మంచిగా అనిపిస్తుంది. మార్నింగ్ పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే అండి, బాయ్. ఇంకొక వీడియో ఏం చేస్తున్నా మళ్ళీ చెప్పు.